ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి చేయూతనివ్వాలని కోరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మండలం పాటూరులో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చేనేత కార్మికులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా తయారు చేసిన నూలు పోగులతో చేసిన మాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. మురళి అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి హామీ అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఇంథా మల్లారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు అందరు శివారెడ్డి, గుణపాటి రవీంద్రరెడ్డి, చేనేత సంఘ నాయకులు వంశకృష్ణ, పులి సురేష్, పెండం వెంకట శేషయ్య, బాలకృష్ణ, సంధ్య, జగదీష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.